Show Christ through lives. Let's show Christ through our own lives. ఈరోజు ఒక స్టేట్మెంట్ని మళ్ళీ మనం పరిశీలించే ప్రయత్నం మనం చేయబోతున్నాం. కొంచెం ఒకటి రెండు కపుల్ ఆఫ్ వర్సెస్ మనం చూసే ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. ఈ ఈ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి అనే దగ్గర ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్తో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్టుగానే వక్రీకరించబడిన వాక్యాల్లో ఇది కూడా ఒకటి అయింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అక్కడ పైన ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడంలో శిష్యులు సమర్థవంతంగా నెరవేర్చలేకపోయినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ చిన్నవాడిని స్వస్థపరిచి ఆ దయ్యాన్ని గద్దించి పంపించేసిన తర్వాత శిష్యులు అడుగుతారు 19వ వచనం ఏకాంతంగా వచ్చి మేము ఎందుచేత దీన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని. 20వ వచనం అందుకైన మీ అల్ప విశ్వాసం చేతే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడ్ల ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది అని ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సందర్భం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే రకరకాలుగా దీన్ని వక్రీకరించి బోధించిన సందర్భాలు ఉన్నాయి. సో మనం కొంత ఆలోచన చేస్తున్నాము. ఈ వచనంలోనే 2 పారాడాక్సికల్ అనొచ్చో లేదో తెలియదు. లేకపోతే 2 వేరువేరుగా ఉండే పదాలున్నాయి. అంటే భిన్నంగా కనిపించే పదాలున్నాయి. మీకు విశ్వాసం లేదు అని అంటూనే అంటే సరే ప్రాపర్ ఫెయిత్ లేకపోవటం వల్ల మీరు ఇలా చేయలేకపోయారని అంటూనే 20వ వచనం ఆయన ఏమన్నాడంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆవగింజంత అంటే ఎంత? ఆవగింజంత అంటే ఎంత? చిన్న కనపడినంత. మీకు లేదు అంటూనే ఇట్లాంటి పనులు చేయాలంటే మీకు బోలెడంత విశ్వాసం ఉండాలి అనే అర్థంలో మనకి బోధించడం జరిగింది. కానీ ఆయన ఇక్కడ అన్నమాట ఏంటంటే మీకు కొంచెం ఉంటే చాలు. ఎంత అంటే లైక్ ఎ మస్టర్డ్ సీడ్. ఆవగింజంత ఎంత ఉంటే అంత, కొంచెం ఉంటే చాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద కార్యాలు చేయటానికి పెద్ద స్థాయిలో విశ్వాసం ఉండాలి. కాబట్టి స్వస్థతా వరం ఉన్న వాళ్ళకి ఒక స్థాయి లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే అద్భుతాలు చేయగలరు. మిగిలిన వాళ్ళకి విశ్వాసం స్థాయి చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు చేయలేరు. ఇలాంటి అర్థాలు బోధించారు బయట చాలా మంది, ఇప్పటికీ వినపడుతున్నాయి. వాళ్ళ స్థాయి ఎక్కడండి, వాళ్ళ ఫెయిత్ ఎక్కడండి, మన స్థాయి ఎక్కడండి, అబ్బో వాళ్ళు ఆత్మీయంగా చాలా గొప్ప, ఇటువంటి మాటలు. క్వాంటిటీ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడట్లేదు ఇది. యథార్థమైన విశ్వాసము ఆవగించనంత ఉన్నా కూడా చాలు అని చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ విశ్వాసం గురించిన సరైన అవగాహన. ఎంత విశ్వాసం ఉంటుంది అనేది కాదు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడ్ల మీకు అది జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫెయిత్ ఇన్ గాడ్, దేవునిలో విశ్వాసం. ఇప్పుడు సాధారణంగా మాట్లాడే ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను.
యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ఆయా చోట్ల అంటే సువార్త గ్రంథాలు ఆయా చోట్ల స్వస్థత కార్యాలు చేస్తూ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అన్నప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి వాటిని? అంటే వాళ్ళకి ఒక రకమైన విశ్వాసం ఉంది, అందుకు జవాబు వచ్చిందనా? విశ్వాసంలో శక్తి ఉంటుందా? విశ్వాసానికి పవర్ ఉందా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. జాగ్రత్తగా మనకి లేఖనాలు చదువుతుంటే మనకు తెలిసేది ఏంటంటే ఫెయిత్‌లో ఏమీ లేదు. ఫెయిత్‌లో శక్తి ఉందని అనుకుంటే ఎక్కడో కొంచెం తేడాగా ఆలోచిస్తున్నాం మనం. మనం ఫెయిత్‌ని ఎలా ఆలోచించాలో కూడా మనకు తెలియాలి. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ ఫోర్స్. విశ్వాసం తనకు తానుగా శక్తి కలిగిన ఒక అబ్స్ట్రాక్ట్ ఐటెమ్ కాదు. లేదా థర్డ్ కేటగిరీ ఉంది అంటే దేవుడు, నేను, మూడో కేటగిరీ విశ్వాసం. కాదు. నా విశ్వాసమే. సో నా విశ్వాసానికి ఎంత శక్తి కావాలి అంటే ఎంత అనేది కాదు ఇక్కడ. క్వాంటిటీ గురించి అసలు మాట్లాడట్లేదు మనం. యేసుక్రీస్తు వారు కొంతమందిని స్వస్థపరిచి అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటే అర్థం ఆమె విశ్వాసానికి ఏదో పవర్ ఉందని కాదు. స్వస్థపరిచింది యేసుక్రీస్తు వారు. నువ్వు విశ్వాసం ఉంచావు, ఐఎమ్ హ్యాపీ అని అంటున్నాడు ఆయనది. నువ్వు విశ్వాసం ఉంచావు అని ఆయన సంతోషంగా ఆమెను అప్రిషియేట్ చేస్తున్న మాట తప్ప నీ విశ్వాసం లేదా పవర్ ఉందమ్మా అందుకే జరిగిందమ్మా అని అంటలేదు ఆయన. క్రెడిట్ వాళ్ళది కాదు, క్రెడిట్ దేవుడిదే. విశ్వాసంలో శక్తి ఉండదు, శక్తి దేవునిలో ఉంది. అలాగే మనం ఎప్పుడు మాట్లాడుకునే మాట, ప్రార్థనకి శక్తి ఉండదు, ప్రార్థన వినే దేవునికి శక్తి ఉంది. ప్రార్థన విని జవాబిచ్చే శక్తి దేవునికి ఉంది. ప్రార్థన విని కార్యాలు చేసే శక్తి దేవునికి ఉంది. ఇలా అనుకుందాం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నప్పుడు ఇమీడియట్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే బయట మనల్ని మిస్లీడ్ చేస్తున్న బోధకులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫెయిత్‌కి ఏదో పవర్ ఉంది అని. డెఫినేషనే మనం పక్కదారి పడుతున్నాం, నిర్వచనంలోనే పక్కదారి పడుతున్నాం. సో మొట్టమొదటిగా విశ్వాసానికి శక్తి ఉందా లేదా అని ఆలోచించినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, విశ్వాసం అంటే ఏమిటి? దేవుడిలో నమ్మకం ఉంచటం. ఎవరిపైన విశ్వాసం? దేవుని పైన విశ్వాసం. సో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అన్నప్పుడు దేవుని పైన నీకున్న విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అంటున్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఆ ప్రభు అంటున్నప్పుడు నువ్వు నన్ను విశ్వసించావు కాబట్టి నీకు ఆ స్వస్థత కలిగింది అని చెప్తున్నాడు. కాబట్టి ఫెయిత్ ఇన్ గాడ్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నప్పుడు దేవునిలో అనే మాట చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇంప్లైడ్, ఆల్వేస్ ఇంప్లైడ్. కానీ ఆ పదం తీసేసి విశ్వాసానికి శక్తి ఉంది అన్నట్లుగా ఎవరైనా బోధిస్తూ ఉంటే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఫెయిత్ అంటేనే దేవునిలో విశ్వాసం ఉంచటం అని మళ్ళీ విడిగా పనిగట్టుకొని చెప్పాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇలా విడగొట్టి మాట్లాడుతున్నారో, అంటే దీన్ని విడగొట్టి నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ అర్థాలు మారిపోయినాయి. విశ్వాసము తనకు తానుగా ఏదో శక్తి కలిగిన ఒక అబ్స్ట్రాక్ట్ ఐటెం లాగా తయారవుతుంది. ఒకటి ఉంటుందండి ఫెయిత్ అని, అది మనకు అందాలండి, అది అందే వరకు మనకు ప్రార్థనకు ఆన్సర్ రాదండి అన్నప్పుడు అదేదో దేవునికి నీకు వేరుగా బయట ఎక్కడో ఇంకొన్న థర్డ్ ఐటెం లాగా దాన్ని ఎలాగైనా మనం ఓన్ చేసుకుంటే కానీ మన ప్రార్థన జవాబు రాదని చెప్పే ఒక ఆలోచన విధానం విచ్ ఈస్ అన్‌బిబ్లికల్. కొంతమంది విశ్వాసాన్ని ఒక ఏదో జిమ్‌కి వెళ్ళే ఎక్సర్సైజ్ లాగా ట్రీట్ చేస్తారు. దాన్ని ఎంత ఎక్స్‌ప్రెస్ చేయాలో అంత చేస్తే గాని జవాబు రాదు అన్నట్లుగా ఒక ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తారు. వారెన్ వియర్స్బీ గారు అనుకుంటా ఆయన ఏమన్నారంటే ఫెయిత్ ఇన్ దెయిర్ ఫెయిత్ అన్నాడు. వాళ్ళకి దేవుని మీద విశ్వాసం లేదు, వాళ్ళ విశ్వాసం దేని మీద అంటే వాళ్ళ విశ్వాసం మీదే వాళ్ళకి విశ్వాసం అని.
ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. అంటే ఆవగింజంత అనే మాటలో యేసుక్రీస్తు వారి ఉద్దేశం లేకపోతే బైబిల్ ఉద్దేశం ఏంటో మనం మాట్లాడుకుందాం. ఒకటి, బలవంతుడైన నిజమైన దేవుడు, బలవంతుడైన నిజమైన సత్యవంతుడైన దేవుడు. ఆ దేవుడి పట్ల నేను పెద్దగా అంత లోతైన విశ్వాసం నాకు లేదు. చేస్తాడా? చేయడా? మనలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు? అని ఈ ఒక ఒక రోగిలాగా నేను ఆయన దగ్గరికొచ్చాను. అయ్యా! మరి మీరే నన్ను స్వస్థపరచాలి అన్నప్పుడు, సరే స్వస్థపరిచాడు. ఇదొక స్టోరీ. ఎందుకు? ఆయన శక్తి కలిగిన వాడు. నా విశ్వాసం అంత గొప్పగా లేకపోయినా ఆయన నా మీద కనికరపడి నన్ను స్వస్థపరిచాడు. ఇది ఒక స్టోరీ. రెండో స్టోరీ, నేను ఒక కరెంట్ స్తంభం దగ్గరికెళ్ళి ఆ కరెంట్ స్తంభాన్ని నేను దేవుడిగా భావించి, నాకు చాలా స్ట్రాంగ్ ఫెయిత్ ఉంది అని ఆ కరెంట్ స్తంభం దగ్గరే నేను నెల రోజుల పాటు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కదలకుండా, అక్కడి నుంచి లేవకుండా, అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, ఐ హావ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ యూ అని చెప్తూ ఆ కరెంట్ స్తంభాన్ని నేను వేడుకుంటున్నాను. ఏమైనా రిజల్ట్ వస్తదా? 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి, స్ట్రాంగ్ గాడ్ అండ్ వీక్ ఫెయిత్. రెండో ఎగ్జాంపుల్‌లో వీక్ ఆబ్జెక్ట్, కరెంట్ స్తంభం అండ్ స్ట్రాంగ్ ఫెయిత్. దేనికి జవాబొస్తది? మీరు ఆలోచించండి. దేనికి జవాబొస్తది చెప్పండి. సో, ఇక్కడ పాయింట్ మనం ఎప్పుడు మాట్లాడే మాట, ఫెయిత్ ఈజ్ ఆబ్జెక్టివ్. ఫెయిత్ నేను ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నానో దానిని బట్టి మాట్లాడాల్సిన మాట. నన్ను బట్టి మాట్లాడేది కాదు. అంటే నాకెంత విల్లుంది, నాకెంత మనసుంది, నేనెంత గట్టిగా నమ్ముతున్నాను, నాకెంత ఆసక్తి ఉంది, అది కాదు. అందరి విశ్వాసాలు ఒకేలాగా ఉండకపోవచ్చు. అందరికీ ఒకే స్థాయి గాఢమైన విశ్వాసం ఉండకపోవచ్చు. బట్ స్టిల్ దేవుడు మన ప్రార్థనలు వింటూనే ఉన్నాడు. అవర్ ఫెయిత్ ఈజ్ ఇన్ ద గ్రేట్ గాడ్. దేవుడు కాని వాటి దగ్గరికెళ్ళి ఎంత గొప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేసినా ఉపయోగం లేదు. దేవుని దగ్గరికెళ్ళి ఆవగింజంత మాట్లాడినా సరే దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే అది దీవించేది, ఆ కార్యం చేసేది, ఆ మనవి వినేది ద గ్రేట్ పవర్‌ఫుల్ గాడ్. ఇక్కడ నాది ఒక్కటే స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, నా వైపు ఉన్న స్ట్రాంగ్ పాయింట్ అంటే, స్ట్రాంగ్ పాయింట్ అని అనకూడదు. బట్ ఒకవేళ చెప్పుకోవాల్సొస్తే, ఎవరు ఈ పని చేయగలరో ఆ సరైన వ్యక్తిని నేను ఆశ్రయించానన్నదే ఇక్కడ గోల్. సో, నేను సంతోషపడాల్సిందేంటంటే, నేను రీచ్ అవ్వాల్సిన వ్యక్తి దగ్గరికే వెళ్ళాను. అడగాల్సిన దేవుడిని అడిగాను. కరెక్ట్ వ్యక్తిని నేను ఆశ్రయించాను. అందుకు నా ప్రార్థనకి జవాబొస్తుంది. సో, ఆయన ఇక్కడ వీళ్ళ శిష్యుల్ని ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, మీరు దేవుని గురించి, దేవుడు చేయగలిగిన పనుల గురించి మీరు ఆలోచించట్లేదు. దేవుడి మీద ఆధారపడటం మీకు ఇంకా రావట్లేదని చెప్పడం కోసమే. అది ఇంకోలాగా ఎలాగో చేయాలని చూసినట్టున్నారు వాళ్ళు. కొత్త నిబంధనలో మనకి ఇట్లాంటి కేసెస్ కొన్ని కనపడతాయి. తమ ఎఫర్ట్ బట్టో, తాము దాన్ని ప్రొనౌన్స్ చేసే విధానాన్ని బట్టో, దాన్ని డిక్లేర్ చేసే పద్ధతిని బట్టో, ఆ స్వస్థత వస్తేమోనని వాళ్ళు ట్రై చేసుంటారు. నిజంగా దేవుడు చేస్తాడా? చేయడా? అనే విషయంలో వాళ్ళ సందేహాలు ఉండుంటాయి. ఎక్కడో వాళ్ళు విశ్వాసాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారు. బట్ ఇట్ ఈస్ గాడ్, నాట్ వి అని శిష్యులు అనుకోనుంటే డెఫినిట్‌గా వాళ్ళకి రిజల్ట్ వచ్చుండేది. కాబట్టి ఇక్కడ క్వాంటిటీ గురించి మాట్లాడట్లేదు. ఎవరిని విశ్వసిస్తున్నాము, ఏమని విశ్వసిస్తున్నామనే ఒక స్పష్టమైన అవగాహన గురించి, నాణ్యత గురించి మాట్లాడుతున్నాం. రెండో సందర్భం ఏంటంటే, కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి పడిపోమని చెప్పే ఒక పదం. దీన్ని మన వాళ్ళు లిటరల్‌గా తీసుకుందామని ట్రై చేశారు గానీ పాపం వర్కౌట్ అవ్వలేదు. చరిత్రలో చాలా మంది దీన్ని, నాకు తెలిసి కొంతమంది కొండల వైపు చూసి చెప్పి కూడా ఉంటారు. ఈ కొండ అటెళ్తే పడితే అప్పుడు నేను అన్నానా అని చెప్పొచ్చు. పడకపోతే కామ్‌గా ఉందామని కూడా ట్రై చేసుంటారు. వి ఆల్ నో దట్ ఇట్ ఈస్ ఫిగరేటివ్. యూదులు లేతే ఇజ్రాయెల్ ప్రజలు
తమకు అసాధ్యమైన ఒక పెద్ద విషయాన్ని కొండతో పోల్చి చెప్పటం చాలా సర్వసాధారణం. సో, ఫిగరేటివ్‌గా మాట్లాడుతున్నారు. నిజంగా మీకు విశ్వాసం ఉంచితే, దేవుడి మీద నిజంగా మీరు ఆధారపడితే, సమస్య ఎంత పెద్దదైనా కూడా దేవుడు సహాయం చేస్తాడని మీరు నమ్ముతారు. దేవుని మీద ఆధారపడతారు. విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తారు. అనేది మత్తయి సువార్తలో మనకు కనపడే విషయం. సో, కొండని చూసి ఇక్కడి నుంచి నువ్వు అక్కడికెళ్ళి పడిపో అని చెప్పటం వెనక యూదుల సాంప్రదాయకమైన ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. థింగ్ ఇంపాసిబుల్‌ని మీరు సాల్వ్ చేయగలరు అనే ఒక సాధారణమైన ఇది. కావాలంటే ఆహ్, కొరింథీ పత్రిక 13 అధ్యాయం అనుకుంటా. కొరింథీ పత్రిక 13 అధ్యాయం, మొదటి పత్రిక 13 అధ్యాయంలో కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్తూ కూడా కొండలను పెకిలించే విశ్వాసం ఉన్నా కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అనే అర్థంలో ఆ వచనం కనపడుతది. అంటే ఈ కొండల్ని ఒక ప్లేస్‌లోంచి ఇంకో ప్లేస్, అంటే కొండల్ని కదిలించే ఫెయిత్ అనే ఒక టెర్మినాలజీ వాళ్ళు వాడుతున్నారు అందరూ. వాళ్ళకది అలవాటైన ఒక ఎక్స్‌ప్రెషన్. అంటే అసాధ్యమైన వాటిని విశ్వాసపూరితమైన ప్రార్థన చేసి సాల్వ్ చేసుకునే ఒక కల్చర్ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉంది. రైట్ ఫ్రమ్ దేర్ ఆహ్, ఇన్సెప్షన్, అంటే ఇశ్రాయేలు రాజ్యం స్థాపించబడిన దగ్గర నుంచి, లేదా ఐగుప్తులోంచి బయటకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళ చరిత్ర అంతా ఇదే. సముద్రాలు రెండుగా చేరటం, కొండలు కరిగిపోవటం, ఆకాశం నుంచి ఆహారం రావటం, అద్భుతాలు జరగటం. వాళ్ళు చూడని అద్భుతాలు లేవు. వాళ్ళు మన ఊహకు మించిన అద్భుతాలు వాళ్ళు చూసారు. కాబట్టి కొండని ఒక ఎక్స్‌ప్రెషన్‌తో పోల్చినప్పుడు, అంటే మనకి మన స్థాయికి మించిన సమస్యగా పోల్చినప్పుడు, వాటిని మీరు విశ్వాసపూరితమైన ప్రార్థనతో వాటి పరిష్కారాలు మీరు చేసుకోగలరు. మీకు దేవుడిస్తాడు అని వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్త 11 అధ్యాయానికెళ్తే, మార్కు సువార్త 11 అధ్యాయానికెళ్తే ఇక్కడ ఇంకొంచెం సిట్యుయేషన్ మారుతుందనమాట. మార్కు సువార్త 11 అధ్యాయం జాగ్రత్తగా మీరు చూస్తే, లాస్ట్ టైమ్ కూడా మనం ఈ క్యూఎండ్ఏలో కొంచెం దీని గురించి ప్రస్తావించాము. నేను మళ్ళీ జస్ట్ గుర్తు చేస్తున్నాను. మార్కు సువార్త 11 అధ్యాయంలో కూడా 21 నుంచి ఈ సందర్భం మళ్ళీ ఇంకొక కాన్వర్జేషన్‌లో కూడా ఈ మాటలే వచ్చాయి. అయితే నేను మీకు గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే, ఈ అధ్యాయం ఫస్ట్ నుంచి చూస్తా ఉంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను లేతే ఇశ్రాయేలు ఆహ్, లేతే ఇశ్రాయేలు రాజ్యాన్ని శపిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆహ్, 2 ఎగ్జాంపుల్స్ మనకు కనపడినాయంట. ఒకటి దేవాలయంలోనికి వెళ్లి, దేవాలయంలో తన కోపాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తాం. ఆ బల్లలను పడద్రోసి, దీన్ని మీరు దొంగల గుహగా చేశారు. కాబట్టి నేను దీన్ని టాలరేట్ చేయను అని. అర్థం ఏంటంటే, రాబోయే, అంటే ఇశ్రాయేలు ప్రజలు మెస్సియాను తృణీకరించిన కారణం చేత వాళ్ళు తమ మీదకు తీసుకొచ్చుకున్న శాపం గురించి మాట్లాడుతున్నాడు. సో, ఏంటి, వెరీ సూన్ దేవుని శాపం మీ మీదకొస్తుంది అని వాళ్ళకి చెప్పకనే చెప్తున్నాడు. 2 రకాలుగా చెప్తున్నాడట. ఒకటి, ఇదిగో దేవాలయంలో ఆయన ఏం చేశాడో అది చూసినప్పుడు, ఈ విధంగా దేవుడు తన ప్రజలను మళ్ళీ తన కోపంతో ప్రక్షాళన చేయబోతున్నాడు. ఇంగ్లీష్‌లో క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ అని రాసారట. యాక్చువల్లీ ఆయన టెంపుల్‌ని క్లెన్స్ చేయలా. టెంపుల్ మీద తన కోపాన్ని చూపించాడు. ఆయనేం దేవాలయాన్ని క్లీన్ చేసి శుభ్రంగా అన్ని సర్దలా. అన్ని పడగొట్టేసి తన విపరీతమైన కోపాన్ని వాళ్ళ మీద చూపించాడు. తన ఉగ్రతను చూపించినట్టుగా. ఇంకా సరిగా చెప్పాలంటే, తన తీర్పుకి ఇది ఒక ప్రివ్యూ లాగా ఉందట. వెరీ సూన్ మీకు రాబోయే నా తీర్పు కనపడుతుంది అని వార్న్ చేశాడట. ఒకటి, స్వయంగా తను దేవాలయంలోనికి వెళ్లి తన కోపాన్ని ప్రదర్శించి రాబోయే తన తీర్పు గురించి వాళ్ళని హెచ్చరించాడు. 2, ఒక అంజూరపు చెట్టుని శపించడం ద్వారా, ఇదిగో మీ పరిస్థితి ఇలా ఉండబోతుందని కూడా చెప్పాడు. ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఏంటంటే, ఇశ్రాయేలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆయన చెప్తున్నాడు.
ఒకటి అంజూరపు చెట్టు, 2 దేవాలయంలో ఆయన చేసిన పని. ఈ 2 ఇశ్రాయేలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పటానికి వాడిన విధానం అన్నమాట. ఇలా అంటారు కొంతమంది బైబిల్ పండితులు. ఆయన చేసిన అద్భుతాలన్నిట్లో కల్లా ఒక నెగెటివ్ మిరకల్, ఒక డిస్ట్రక్టివ్ మిరకల్ ఇదే అని. అంటే అందరికీ మేలు చేయటానికి, దీవెనకరంగా ఉండటానికి అద్భుతాలు చేశాడు. ఇక్కడ శపించడం ద్వారా ఒక అంజూరపు చెట్టును ఎండిపోయేలా చేసేలాగా తన నోటి మాటతో ఒక నెగెటివ్, ఒక డిస్ట్రక్టివ్ మిరకల్ చేశాడని. అంటే దేవుడు ఇశ్రాయేలు వ్యవస్థను ఎలా శపించబోతున్నాడో సూచక్రియగా చేసి చూపించాడు. వెరీ సూన్ దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పబోయాడు. ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ఫ్యూచర్ ఎంత ఘోరంగా ఉండబోతుందో ఆయన చెప్తూనే ఉన్నాడు. మిగిలిన సువార్తలు కూడా మనం చదువుతా ఉంటే, అరే వీళ్ళకి అర్థం అవ్వట్లేదా, వీళ్ళు దారుణమైన పరిస్థితికి వెళ్ళబోతున్నారు అని. చరిత్రలో మనందరికీ తెలుసు, AD 70 వచ్చిన శకం 70లో టైటస్ అనే వ్యక్తి యెరూషలేము మీద దాడి చేసినప్పుడు చాలా భయంకరమైన మారణ హోమం జరిగిందట. ఇక్కడ దాని హింట్ చెప్తున్నాడు. వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్ అని చెప్తున్నాడు. దేవాలయంలో తన క్రియలు, అంజూరపు చెట్టు దగ్గర తన శాప కార్యము, ఇవన్నీ చూపిస్తున్నాడు. చెబుతూ సడన్ గా ఇది వచ్చిందనమాట. సో దీన్ని ఏమంటారంటే మార్కు రచనా శైలి ఇది అని అంటారు. మార్కు గ్రంథంలో ఇది కనపడుతుంటారు. శాండ్విచ్ స్టైల్ అని అంటారు. అంటే 2 విషయాల్ని ఓవర్లాప్ చేసి చెప్పటం. శాండ్విచ్ అంటే అర్థమవుతుంది కదా. అంటే బ్రెడ్కి మధ్యలో ఇంకోటి ఏదో పెడతారు. మనం 3 యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే ఒకే విషయాన్ని చెప్తూ అంజూరపు చెట్టు సంగతి చెప్పాడు, మధ్యలో వేరే సంగతి చెప్పాడు, మళ్ళీ అంజూరపు సంగతి చెప్తున్నాడు. అంటే వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో చెప్పాడు, దేవాలయంలో ఏం జరిగిందో చెప్పాడు, మళ్ళీ అంజూరపు చెట్టు గురించి రిటర్న్లో ఏం జరిగిందో చెప్పాడు. సో ఒకే విషయం 2 కోణాలలో చెప్తున్నాడు, 2 సందర్భాల్లోంచి చెప్తున్నాడు. అయితే రిటర్న్లో పేతురు చూశారట. మొత్తం వేళ్లతో పేతురు శిష్యులు కూడా చూశారు. 20వ వచనం నుంచి 21వ వచనంలో పేతురు అంటున్నాడట, బోధకుడా ఇదిగో నువ్వు శపించావే, అది మొత్తం అసలు ఎండిపోయింది, వేళ్లతో సహా మొదలు కంప్లీట్ ఎండిపోయింది. నువ్వు చెప్పింది జరిగింది, ఆ చెట్టు చూడు ఎలా అయిపోయిందో అని. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక అంజూరపు చెట్టుని ప్రభువారు శపించి ఇశ్రాయేలు భవిష్యత్తు ఇంత ఘోరంగా ఉండబోతుంది అని చెప్పిన తర్వాత రిటర్న్లో నిజంగా ఆ చెట్టు అలాగే అయిపోయి వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు వెరీ సూన్ హీఈస్ గోయింగ్ టు కర్స్ ఆర్ హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ హిస్ జడ్జిమెంట్ ఆన్ ఇజ్రాయెల్. వాళ్ళకి అర్థమైపోయింది. నిజంగా జరుగుద్దా? జరుగుద్ది. ఎందుకంటే ఈ చెట్టే ప్రూఫ్. మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఇజ్రాయెల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఆయన చెప్పవసరం లేదు, చెప్పేశాడు. వాళ్ళకి అర్థమైపోయింది. 22వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను. సో కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ఫ్యూచర్ ఎంత హారిబుల్ గా ఉండబోతుందో ప్రభువారు వాళ్ళకి ఒక సూచక్రియ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడో వాళ్ళకి అర్థమైపోయింది. నేను అనుకుంటాను ఏ కైండ్ ఆఫ్ ఫియర్, ఒక భయం వాళ్ళలో అలుముకొని ఉంటుంది. అప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. జరగబోయే పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి కాబట్టి మీరు కొంచెం విశ్వాసంతో ఉండి దేవుని వెంబడించండి. వెరీ టఫ్ టైం రాబోతుంది మీకు. వెరీ సూన్ మీరు కూడా ఉంటారు కాబట్టి ఇజ్రాయెల్లో, కాబట్టి మీరు కూడా దాన్ని ఫేస్ చేస్తారు. అప్పుడు వచ్చిన వచనం అట ఇది, ఎవడైనా ఈ కొండను చూచి నీ ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో, ఇదంతా మనకు తెలుసు. మళ్ళీ ఈ కొండ సంగతి ఎందుకు వచ్చింది? మత్తయి సువార్తలో లాగా ఒక సమస్య గురించి చెప్తున్నారా? ఇది కూడా ఫిగరేటివ్ లానే ఉంది, ఇది కూడా ఫిగరేటివే. కానీ కొంతమంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఇక్కడ కాంటెక్స్ట్ బట్టి చూస్తే ఇది బహుశా ఫిగరేటివ్ కాకపోవచ్చు,
కొంచెం లిటరల్‌గా తీసుకోవచ్చు. లేదా 50-50 లాగా ఫిగరేటివ్‌గా అనిపించే ఒక యథార్థమైన సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. ఏ కొండ అని ఆలోచిస్తే వాళ్ళు ఏ కొండ మీద నిలబడ్డారో ఆ కొండ. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఇదిగో మనం నిలబడిన ఈ కొండ, యెరూషలేము కొండ, లేకపోతే దిస్ మౌంట్ వేర్ వి ఆర్ టుడే, ఒకరోజు ఇది తన భవిష్యత్తును కోల్పోతుంది. ఒకరోజు ఇది అటాక్ చేయబడుతుంది. ఒకరోజు దీని మీద చాలా జరగరాని సంగతులు జరుగుతాయి. సో, మరి ఏంటి ప్రాబ్లమ్ అంటే ఇటువంటి ప్యాసేజెస్‌తో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, మరి ఇశ్రాయేలు ప్రజలకు రాబోతున్న శాపం గురించి మాట్లాడుతున్నప్పుడు, జాగ్రత్త పడమని వాటిని వార్న్ చేస్తున్నప్పుడు, మరో పక్క ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేసి, సందేహించకుండా నమ్మి ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్దని చెప్పటంలో ఏం నేర్పిస్తున్నాడు? ఈ రెండిటిని ఎలా అనుసంధానం చేయాలి అనేది ఒక పెద్ద సమస్య. అగైన్ మాట్లాడుకున్నట్టుగా మార్కు రచన శైలి ఇది. ఏంటంటే ఒక విషయం చెప్తూనే మరోవైపు ఇంకో శాండ్‌విచ్ ఇంకో విషయం చెప్తున్నాడు. ఈ 2 కలిపే మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. సో, చాలా మంది బైబిల్ పండితులనే ఒక అభిప్రాయం ఏంటంటే, ఈ ట్రాన్సిషన్ అంటే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఒక స్థాయిలో ఉంది. వెరీ సూన్ అది సర్వనాశనం అయిపోబోతుంది. దేవుని తీర్పు దాని మీద రాబోతుంది. అటువంటి సందర్భంలో మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి, సందేహించొద్దు. దేవుడు చెప్పినట్టు జరుగుతాయి. కాబట్టి మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి మీ ప్రార్థనలు దేవునికి విన్నవించుకోండి. ఆ ఫేజ్ మీరు దాటి ముందుకు వెళ్ళాలి. మీరేం చేయాలి? మీరు విశ్వాసంతో దేవుని వెంబడించండి. 25వ వచనం, ఒకని మీద ఏమైనా విరోధం ఉంటే ఆ విరోధాన్ని తీసేసేయండి. క్షమించండి. ఒకళ్ళనొకళ్ళు అంగీకరించుకోండి. ఈ రాబోయే దుష్పరిణామాల్లో మీ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలి? మీ విశ్వాస జీవితాలు ఎలా ఉండాలో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి హి ఈస్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ పర్సిక్యూషన్. రాబోయే ఒక హింసాత్మక సంఘటనలను విశ్వాసంతో ఎదుర్కోవటానికి, జాగ్రత్త పడటానికి వాళ్ళని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు. ఇవంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మత్తయిలో కానీ, ఇప్పుడు మనం చదువుకున్న మార్కులో కానీ ఉన్న సందర్భాలను పూర్తిగా చదవకుండా, ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనేవాళ్ళు ఈ ఒక్క మాటనే పట్టుకున్నారు. ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని నువ్వు చెబితే అనగానే, ఈ ఫిగరేటివ్ సెన్స్, దాని వెనకున్న కాంటెక్స్చువల్ రెలెవెన్స్ ఇవన్నీ తీసేసి, నువ్వు నోటితో పలికితే పనులైపోతాయి అని చెప్పడం మొదలుపెట్టారు. మత్తయి సువార్తలోనేమో ఆ జెన్యూన్ ఫెయిత్ గురించి మాట్లాడాడు. ఆవగించంత విశ్వాసం అంటే క్వాంటిటీ కాదురా అబ్బాయి. అసలు నువ్వు ఎవరిలో విశ్వాసం ఉంచుతున్నావో, ఏమని విశ్వాసం ఉంచుతున్నావో, ఎందుకు ఉంచుతున్నావో, దట్స్ ద క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ క్వాంటిటీ. మార్క్ సువార్తలో అయితే అసలు చాలా స్కేరీగా అనిపించే ఒక వాతావరణంలో భవిష్యత్తు ఎంత దారుణంగా ఉండబోతుందో చెప్పడానికి ఆయన ఈ సందర్భంలో వాడిన మాటలు. మన వాళ్ళు ఏం చేశారంటే ఈ 2 సందర్భాలని పక్కన పెట్టేసి, రెండిట్లో కామన్‌గా ఉన్న ఒక డైలాగ్ తీసుకున్నారు. నువ్వు కొండను చూసి ఈ మాట అంటే ఆ కొండ వెళ్ళిపోద్ది. కాబట్టి మనోళ్ళకి మత్తయిలోది కొంచెం రెలెవెంట్‌గా అనిపించింది గానీ, మార్కుది పట్టుకోరు. ఎందుకంటే మార్క్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తది కాబట్టి మార్క్ వైపు రారు. మత్తయిలో మనకో చిన్న క్లూ దొరుకుతుంది. ఏంటంటే అసాధ్యమైన సమస్యలున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దాన్ని పరిష్కరించుకోవచ్చు అని. యెస్, మన స్థాయికి మించిన అసాధ్యమైన వాటిని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని పరిష్కరిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం కాదని అంటలేదు. కానీ ఈ అబద్ధ బోధకులు, ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ బోధకులు, ఈ ప్రాస్పరిటీ బోధకులు ఇందులో తీసుకుంటుంది విశ్వాసంతో చేయాల్సిన ప్రార్థన గురించి కాదు. అసాధ్యమైన సమస్యలు దేవుడు పరిష్కరిస్తాడు అని గురించి కాదు. వాళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తున్న మాట ఏంటంటే, మీరు నోటితో అనండి. ఆ కొండను చూచి మీరు నోటితో పలికితే ఆ కొండ వెళ్ళిపోద్ది అనే ఒక అలంకారికమైన ఎక్స్‌ప్రెషన్‌ని
వీళ్ళేం చేశారంటే చాలా ఘోరంగా వక్రీకరించారు. కాన్ఫిడెంట్‌గా ఒక విషయాన్ని నమ్మటం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే, వీళ్ళు సాధారణంగా ప్రార్థనకు సంబంధించిన నియమాలన్నిటిని పక్కన పడేశారు. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఈ స్టేట్మెంట్స్ బయట వినే ఉంటారు. వాళ్ళందరి పేర్లు, ఆ వీడియో క్లిప్ నేను చూపించదలుచుకోలేదు. నీ ప్రాబ్లమ్ దేవుడితో చెప్పమాక, నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ ప్రాబ్లమ్‌తో చెప్పు అని. నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పొద్దు. నీ దేవుడు ఎంత పెద్దవాడో నీ సమస్యకి చెప్పు అన్నారు. నా చిన్నతనంలో అది విని అనుకున్నాను, భలే ఉందిరా స్టేట్మెంటు అని. నా ఎనకాల మా దేవుడు ఉన్నాడని గొప్పగా చెప్పాలని నా ఆశ అన్నమాట. అంతవరకు ఓకే. కానీ వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? నువ్వు ప్రార్థన చేయొద్దు. నువ్వు ఆయనను అడగవసరం లేదు. నువ్వు డైరెక్ట్‌గా నీ ప్రాబ్లమ్‌తో మాట్లాడు. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటంటే, స్పీక్ టు యువర్ కండిషన్స్. స్పీక్ టు యువర్ కండిషన్స్. స్పీక్ టు యువర్ మౌంటైన్. స్పీక్ ఇంటు యువర్ సిట్యుయేషన్. స్పీక్ ఇంటు యువర్ సర్కమ్‌స్టాన్సెస్. నాకు ఆర్థికపరమైన అప్పులున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి. ప్రభువా, నాకు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్నాను. హెల్ప్ చేయి ప్రభువా అని ఆహ్, ఆహ్, అడగొద్దు మీరు. ఆ అప్పుల పరిస్థితితో మీరు మాట్లాడండి అంటున్నారు. ఏమని మాట్లాడతారు? ఓ నా అప్పులారా, మీరెంత నా దేవుడి ముందు? మీరు అర్జెంట్‌గా ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్తారా? అది డ్రామాటిక్‌గా అనిపించట్లేదా? అది క్రైస్తవ విధానానికి, ప్రార్థనా నియమావళికి వేరుగా అనిపించట్లేదా? వీళ్ళు నోటితో పలకండి. యూ హావ్ దట్ పవర్. దేవుడే పలకమన్నాడు అని చెప్పినప్పుడు, మరి దాని కిందే 24 వచనంలో ఏముంది? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొందున్నామని నమ్మండి అన్నప్పుడు, నువ్వు అడగాల్సింది ఇక్కడ కదా! నువ్వు అడగాల్సింది ఇక్కడ కదా! 23 వచనంలో ఆయన పలకమన్నది ఏంటో ఒక ఫిలాసఫీ లాగా తయారు చేసి, కొండలతో మాట్లాడండి, పరిస్థితులతో మాట్లాడండి, మీకు అర్థం కాని భవిష్యత్తుతో మాట్లాడండి. దట్స్ నాట్ బిబ్లికల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకిది మాట్లాడుతున్నామంటే, లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఒకటి, పేతురుని జైల్లో ఏశారు. పేతురుని జైల్లో ఏస్తే సంఘమంతా ఏం చేశారు? "ఓ జైలా, పేతురుని వదిలేయ్" అని అన్నారా? మోకరించి ప్రార్థనలో కనిపెట్టుకొని ఎదురు చూసారా? దే డిడ్ నాట్ స్పీక్ ఇంటు సిట్యుయేషన్. దే ప్రేడ్ టు గాడ్. పౌలు శీలల్ని చెరసాలలో ఏసినప్పుడు ఏం చేశారు? పరిస్థితులను గద్దించారా? పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారు. పౌలు భక్తునికి శరీరంలో ముళ్ళు ఉందట. పౌలు భక్తుడు ఏం చేశాడట? ఆ ముళ్ళు తీసేయమని ముమ్మారు దేవుని బ్రతిమలాడుకున్నాడట. ఆయన ఏమన్నట, నా కృప నీకు చాలు అని చెప్పాడట. అంతేగాని మరి పౌలు భక్తుడు ఎందుకు ఆ కొండను తొలగిపోమని చెప్పలేదు? ఓ ముల్లా, నువ్వెంత నా దేవుని ముందు, మై గ్రేట్ గాడ్ అని ఆ ముళ్ళుతో చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎళ్ళిపో అని, ఐ డిక్లేర్ అని అనొచ్చు కదా! ఎందుకనలేదు? అంటే ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళ సిద్ధాంతం పౌలు భక్తుడికి తెలీదనా? అర్థం ఏంటంటే తెలీదనే. ఎందుకంటే ఇది నిన్నగా మొన్న పుట్టుకొచ్చిన సిద్ధాంతం కాబట్టి. అది అబద్ధ బోధ, వక్రీకరించబడిన బోధ. కొత్త నిబంధనలో గాని, అపోస్తల కార్యాల్లో కానీ ఎవరు తమ పరిస్థితులతో డిక్లేర్ చేసి, తమ సిట్యుయేషన్స్‌ని ప్రొనౌన్స్ చేసి మార్చుకున్న దాఖలాలు లేవు. దానికి పేతురు, యోహానులు కుంటివాడిని స్వస్థపరిచిన సందర్భం ఒకటి తీసుకొస్తారు. అక్కడ పేతురు, యోహానులు కుంటివాడిని స్వస్థపరిచారు. అక్కడేం ప్రార్థన చేయలేదని. స్వస్థపరిచే వీళ్ళు స్వస్థతల గురించి మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళే వాళ్ళకి వాళ్ళు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు అపోజల్స్. వాళ్ళు స్వస్థపరచాలనే ఒక తలంపు వాళ్ళకొచ్చినప్పుడు వాళ్ళు స్వస్థపరుస్తారు. మనలాగా పెద్ద ప్రాసలు చేసి డ్రామా చేయాల్సిన అవసరం లేదు.
దాన్ని తీసుకొచ్చి ఈ సిద్ధాంతాన్ని కలపాల్సిన అవసరం లేదు. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, కొండలాంటి సమస్యలు ఉంటాయా? ఉంటాయి. ప్రార్థన చేస్తే పరిష్కారం వస్తదా? వస్తది. విశ్వాసంతో ప్రార్థన చేయాలా? చేయాలి. అడుగు వాటిని పొందుతున్నామని నమ్మి చేయటంలో విశ్వాసం కనపరుస్తున్నామా? యెస్, కనపరుస్తున్నాము. విశ్వాస ప్రార్థనలు దేవుడికి ఇష్టం. యెస్, అటువంటి ప్రార్థనలు మనము చేయాలి. కానీ ఈ పలకటాలు, నోటితో అనటాలు ఇది లేఖనాల్లోంచి వచ్చింది కాదు. అలంకారికంగా చెప్పబడిన ఈ 23వ వచనాన్ని అక్షరార్థంగా తీసుకొని వీళ్ళొక నియమావళి తయారు చేశారు. ప్రార్థన చేయటం ఆపేసి నోటితో పలకటం మొదలుపెట్టారు. అర్థం ఏంటి అనంటే, నువ్వు పలికితే అయిపోద్దని ఎక్కడన్నాడు? నువ్వు పలికితే జరుగుద్ది అన్నప్పుడు, అది నీ విశ్వాసానికి గుర్తుగా అంటున్నప్పుడు, నువ్వు దాన్ని ఎక్కడి దాకా తీసుకువెళ్ళావంటే, నీ నోటికి శక్తి ఉంది అని అంటున్నారు. ఈ అబద్ధ బోధకులు దీన్ని ఎక్కడి దాకా తీసుకువెళ్ళారంటే, నీ విశ్వాసానికి శక్తి ఉంది, నీ నోటికి శక్తి ఉంది. నీ విశ్వాసంతో నువ్వు పలికే మాట అటు ఎదురుగున్న పరిస్థితులను తారుమారు చేసేస్తది. యువర్ వర్డ్స్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ అన్నాడు ఒక ఆయన. ఎంత ఘోరమైన మాటలో చూడండి. మీ నోటి మాటలతో మీ భవిష్యత్తు మీరు నిర్మించుకోవచ్చు. మీ మాటలే నీ డెస్టినీని డిసైడ్ చేస్తాయి. నువ్వు ఎలా మాట్లాడతావో దాన్ని బట్టి నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నీ చుట్టూ ఒక మంచి డెస్టినీ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే యు స్పీక్ అవుట్ అని అంటున్నారు. ఇందులోకి దేవుడికి వాళ్ళు ఇచ్చే ప్లేస్ ఏంటి? ఇందులో దేవుడికి వాళ్ళు ఇచ్చే స్థానం ఏంటి? విలువేంటి? సో మీరు గమనిస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్‌లో అక్కడ దేవునికి మనం విన్నవించుకోవటం, దేవుని మీద ఆధారపడటం, దేవునికి మన మనవులు చెప్పుకొని సహాయం చేయి ప్రభు అని అడిగే ఒక సాధారణ క్రైస్తవ విశ్వాస నియమం అక్కడ కనపడలేదు. పోయింది అక్కడ. ఎక్కడి దాకా పోయిందంటే, నేను పలుకుతాను, నేను నా సమస్యలతో మాట్లాడి వాటిని వెళ్ళిపోమని చెప్తాను. అవి నా మాట వింటాయి. ఎందుకంటే నా నోటికి, నా విశ్వాసానికి శక్తి ఉంది. దీనికోసం వాళ్ళు యాక్టివేట్ అనే పదం వాడటం మొదలుపెట్టారు. యువర్ వర్డ్స్ యాక్టివేట్, యువర్ ఫెయిత్ యాక్టివేట్. ఈ ఇంగ్లీషు భాషతో వచ్చిన తిప్పలేంటంటే, ఎలా దాన్ని పలికితే అది బావుంటదో, అంటే పొయిటిక్‌గా ఉంటదో, ఫిగరేటివ్‌గా ఉంటదో వాళ్ళు చూస్తారు తప్ప, ఒక్కోసారి అది ఎటువంటి అర్థాలకు దారి తీస్తదో, ప్రజలు ఎలా దాన్ని అపార్థం చేసుకుంటారో ఒక్కోసారి ఆలోచించరు. ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అన్నాడు ఒకాయన. అలా అన్నాయన అబద్ధ బోధకుడేం కాదు. మంచి ఆయనే. కానీ ఫిగరేటివ్‌గా అన్నాడు. ప్రార్థనను మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అని. కానీ ఈ ప్రాస్పెరిటీ బోధకులు దాన్ని అక్షరాలా తీసుకుంటారు. ప్రేయర్ యాక్టివేట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ అన్నాడు ఒకాయన ఒక అడుగు ముందుకెళ్ళి. అంటే అప్పటి వరకు దేవుని శక్తి నిద్రాణ స్థితిలో ఉంది. ఈయన ప్రేయర్ చేయగానే ఇప్పుడు యాక్టివేట్ అయ్యి దెబ్బకి ఆయన స్పృహలోకి వచ్చి ఓకే నేను పని చేసేస్తాను అని అంటాడా? అది దేవుని కించపరచడం కాదు. మనం ఎవరండి ఆయన శక్తిని యాక్టివేట్ చేయటానికి? అంటే ఆయన శక్తి అప్పుడప్పుడు ఏమంటాము, సబ్స్క్రిప్షన్ అయిపోయినట్టుగా, రీచార్జ్ అయిపోయినట్టుగా డీయాక్టివేట్ అయిపోయి మళ్ళీ రీయాక్టివేట్ చేసే వరకు అది ప్యాసివ్‌గా ఉండిపోద్దా? అదా దేవుడికి మనం ఇచ్చే వాల్యూ, మనం మాట్లాడే మాటలు? ఆయన కునుకడు, నిద్రపోడు అని బైబిల్ చెప్తున్నప్పుడు నువ్వెవరు మధ్య మధ్యలో వచ్చి ఆయన యాక్టివేట్ చేయటానికి? ఇవన్నీ కూడా బైబిల్‌లో ఉన్నాయి కాదు. బైబిల్ బయట నుంచి తీసుకొని వచ్చిన ఆలోచనలు, అభిప్రాయాలు. అంటే దీని వెనకున్న ప్రధానమైన ఇబ్బందికరమైన సంగతి ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఏదో ఒక శక్తి ఉంది. నాలో ఏదో పొటెన్షియాలిటీ ఉంది. నా ఫెయిత్‌లో ఏదో ఒక కెపాసిటీ ఉంది. నా మాటకి ఏదో కెపాసిటీ ఉంది. నా ప్రేయర్‌కి ఏదో కెపాసిటీ ఉంది. ఇది నేను సరిగ్గా వాడితే
దెబ్బకు దేవుడి దగ్గర నుంచి నేను అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. దేవుడి దగ్గర నుంచి నాకు రావాల్సిన రిజల్ట్స్ రాకపోవటానికి కారణం, నా వైపు నుంచి నేను చేయాల్సినవి సరిగా ఆ పొటెన్షియాలిటీ నేను సరిగా యూజ్ చేయటం లేదు అనుకునే ఒక అపోహ. దీన్ని న్యూ ఏజ్ థాట్ అని అంటారు. అంటే న్యూ థాట్, న్యూ ఏజ్‌ని వీళ్ళేమంటారంటే, నీ మనస్సుకి ఒక గ్రేట్ పవర్ ఉంది. అది నువ్వు సరిగ్గా వాడితే ఇవన్నీ జరుగుతాయని వాళ్ళంటారు. మన వాళ్ళు దాన్ని కాపీ చేసుకొచ్చేసి, ఇలాంటి వచనాల్లో దాన్ని చొప్పించాలని చూస్తారు. దాన్ని చొప్పించాలని చూస్తారు. యేసుక్రీస్తు వారు మనకి 2 విషయాలు నేర్పిస్తున్నాడు. అంటే ఈ కొండ ఉదాహరణలో మనకు దొరికిన మనం చూసిన ఈ 2 వాక్య భాగాల నుంచి మనం 2 తీసుకున్నాం వ్యక్తిగతంగా అప్లై చేసుకోవటానికి. ఒకటి, మనకు అసాధ్యాలుగా కనపడే నిజంగా పర్వతాల్లాంటి, కొండలాంటి సమస్యలున్నప్పుడు యెస్, విశ్వాసపూరితమైన ప్రార్థనతో దేవుని దగ్గర విన్నవించుకొని వాటి పరిష్కారం మనం తెచ్చుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రార్థన చేయటానికి. 2, రాబోయే విపత్కర పరిస్థితులు, కొండలను పెకిలించే, లేకపోతే రాజ్యాలు కూలిపోయే, దేవాలయాలు బూడిదైపోయే ఒక గొప్ప పర్సిక్యూషన్ రాబోతున్నప్పుడు, ఇజ్రాయెల్ సమాజం శ్మశాన వాటికగా మారిపోయే ఒక పెద్ద పర్సిక్యూషన్ రాబోతున్నప్పుడు కూడా మీరు విశ్వాసంతో దేవుని వైపు చూసి దాన్ని దాటుకొని మీరు సర్వైవ్ అవ్వచ్చు. అందుకని మీరు చూడండి, టైటస్ అనే అతను ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు సంఘం సంహౌ మేనేజ్ చేసిందట. సంహౌ సర్వైవ్ అయిందట. యూదులకు అదొక పెద్ద కష్టమైన విషయం అంట. మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? మేము ఎందుకు ఇంత మారణ హోమానికి గురయ్యాం? ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేశాడు. వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా మెలకువగా ఉన్నారు. ఆ సమస్య రాగానే వాళ్ళ కొండల వైపు వెళ్లి దాక్కొని వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సో ఈ ట్రాన్సిషన్‌ని ఫేస్ చేయటానికి కావాల్సిన ప్రేయర్ లైఫ్‌ని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. మనం ఇలా తీసుకుందాం. కొండల్లాంటి సమస్యలు ఉంటాయా? ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవచ్చు ప్రార్థన ద్వారా. యెస్, వి అగ్రీ దట్. బట్ నా ప్రార్థనలో శక్తి లేదు. నా నోటి మాటల్లో శక్తి లేదు. నా విశ్వాసంలో శక్తి లేదు. నేనేదో అబ్రకదబ్రాలాగా లేపోతే ఒక మంత్రంలాగా నేను దాన్ని ఒక మెజిషియన్ లాగా ప్రొనౌన్స్ చేస్తే ఏం జరగదు. ఆల్ పవర్ ఈస్ విత్ గాడ్. ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన దయ తెలిసి మన జీవితంలో అద్భుతం చేస్తే కృతజ్ఞత కలిగి దాన్ని అనుభవించాల్సింది మనము. నేను యాక్టివేట్ చేయాలి, నేనిక్కడ స్పార్క్ అంటించాలి, నేను అగ్గిపుల్ల ఎలిగిస్తే ఆయన పెద్ద జ్వాల చేస్తాడు, నేను ఇనిషియేషన్ తీసుకుంటే ఆయన పెద్ద ఫినిష్ చేస్తాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఫ్రమ్ ద ఫస్ట్ టు ద లాస్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. సో ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. నా ప్రార్థనలో ప్రత్యేకంగా శక్తి అంటూ ఏముండదు. నా ప్రార్థన వినే దేవుడు శక్తివంతుడు కాబట్టి నా ప్రార్థన జవాబిస్తున్నాడు. నా విశ్వాసానికి ఏదో ప్రత్యేకమైన పవర్ లేదు. నా విశ్వాసాన్ని అంగీకరించే దేవుడు శక్తివంతుడు కాబట్టి నా విశ్వాసాన్ని ఆమోదించి, అంగీకరించి దయతో నాకు జవాబిస్తున్నాడు. నేను నోటితో పలికితే ఏమవ్వదు. నేను నోటితో పలికితే నా ఒంటి మీద దోమ కూడా ఎగిరి ఎక్కడికెళ్ళదు కనీసం. ఇంకా పరిస్థితులను చూసి వీడు మాట్లాడేదేముంది, ఈడి మొహం. ఏం చేయలేవు నువ్వు. మీ తల వెంట్రుకలు కూడా మీ మాట వినవు. పరిస్థితులతో మీరు మాట్లాడి ఏదో పెద్ద దేవుడిలాగా మీరు ప్రవర్తించి దేవుడి స్థానాన్ని మీరు ఇట్ ఈస్ డెవిలిష్. ప్లేయింగ్ గాడ్ ఈస్ డెవిలిష్. దేవుడిలాగా ప్రవర్తించే ఒక శోధన సాతాను ఆదికాండం ఆదాము దగ్గర నుంచి మనకు పెడతానే ఉన్నాడు. విల్ బికమ్ లైక్ గాడ్, యూ విల్ బిహేవ్ లైక్ గాడ్. ఇప్పుడు అబద్ధ బోధకులు ఏమంటున్నాడు? యూ స్పీక్ లైక్ గాడ్. మనం దేవుని పోలికలోకి మారుతాం. బట్ వీఆర్ నాట్ గాడ్స్. వీ కెన్ నెవర్ బికమ్ గాడ్. దేవుణ్ణి అనుసరించాల్సినవి గుణాల విషయంలో, ఎథిక్స్ విషయంలో ప్రేమగా ఉందాము, సాత్వికంగా ఉందాము, క్షమిద్దాము, సహాయం చేద్దాము,
ఓర్చుకుందాము. అది. అంతేగాని పలుకుతాను, క్రియేట్ చేస్తాను, కొత్తయి సృష్టిస్తాను. యూ ఆర్ ప్లేయింగ్ గాడ్. అది నీది కాదు. సో, లెట్ మీ క్లోజ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రార్థనను మనం తక్కువ చేయటం లేదు. విశ్వాసాన్ని మనం తక్కువ చేయట్లేదు. కానీ ప్రార్థననే విశ్వాసం పేరు మీద మనమే దేవుళ్ళలాగా మాట్లాడి, ప్రవర్తించే ఒక తప్పుడు ధోరణి వైపు మనం వెళ్ళకుండా జాగ్రత్త పడదాము అని మనం మాట్లాడుకుంటున్నాం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.